పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటేనే చాలు జనాల్లో అలజడి. ఇందులోనే ఉందండి అస్సలైన పవర్. ఆ పదం చెవిని పడితే చాలు రోమాలు నెక్కబొడుస్తాయి, ఉప్పొంగే ఉత్సాహం వస్తుంది. ఆయన తెర మీద కనిపిస్తే చాలు అభిమానులకు పూనకాలే. పవర్ స్టార్ అంటే చాలు సినీ ఇండస్ట్రీలోనే కాదు, యువతకు, తెలుగు ఆడియన్స్కు అదో కిక్కు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే రాయొచ్చు. సినిమా హీరోగానే కాదు, జనసేనానిగా జనం కోసం సమాజానికి పట్టిన బూజు దులపడానికి రాజకీయ కండువా కప్పుకున్న ఈ వకీల్ సాబ్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మెగా కంపౌండ్ హీరోగా సినీ గడప తొక్కి తనకి మాత్రమే సొంతమైన టాలెంట్తో పవర్ స్టార్గా ఎదిగిన పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ కానుక వర్షం కురిపిస్తూ కోట్లాది మంది గుండెల్లో పవర్ఫుల్ హీరోగా నిలిచిపోయారు పవన్ కళ్యాణ్. పవన్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్లో జాతర షురూ అయినట్లే. పవర్ స్టార్ అంటూ థియేటర్ మొత్తం మోత మోగిపోవాల్సిందే, ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవాల్సిందే. ఇక వెండితెరపై పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు వింటుంటే వచ్చే ఆ కిక్కు మాటలో చెప్పగలమా? అలాంటి హీరో పుట్టినరోజు సెప్టెంబర్ 2. దీనే మెగా అభిమానులు పండగ రోజు అని కూడా చెప్పుకుంటుంటారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల చేత సుస్వాగతం అని పిలిపించుకుని మెగాస్టార్ మెచ్చిన తమ్ముడిగా టాలీవుడ్ బంగారంగా బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పవన్ 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించిన పవన్ కళ్యాణ్ అంచెలంచెలుగా ఎదిగి మెగా అభిమానులను ఖుషీ చేస్తూ సినీ ఇండస్ట్రీలోనే ఏ నాటికి చెరిగిపోని అధ్యాయాన్ని లిఖించుకున్నారు. చిన్నతనం నుంచి సమాజం పట్ల అవగాహన పెంపొందించుకుంటూ పవన్ కళ్యాణ్ జనం కోసం కదిలొచ్చి జనసేన పార్టీ స్థాపించారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు, సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పేర్కొన్న ఈ పవర్ హౌస్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, అక్రమాలపై ఎక్కుపెడుతూ వస్తున్నారు. సమాజంపై ఎనలేని బాధ్యత, తోటి వ్యక్తి కోసం ఏవైనా చెయ్యాలి అనుకునే తపన, జనబలమే తన బలం అనుకునే తత్వం, ఇవన్నీ పవన్ విశిష్ట వ్యక్తిత్వానికి తార్కాణాలు. రాజకీయంలోకి వెళ్లే ముందు సినిమాలకి దూరంగా ఉన్న ఆయన నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో రికార్డుల్ని తిరగరాశారు. పవన్ రాకతో యావత్ సినీ లోకం పండగ చేసుకుంది. రీ ఎంట్రీలో పవన్ దూకుడు చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. రాజకీయ రంగం. ఎన్నో అవమానాలు, ఎత్తు పొలాలు చూస్తూ పొలిటికల్ సూపర్ స్టార్ అయ్యారు పవన్ కళ్యాణ్. సుదీర్ఘ పోరాటం తర్వాత నిలిచి గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సమస్యలను అధిగమించి సైరా అంటూ ముందుకు సాగిన జనసేనాని విజయ తీరాలకు చేరుకుని ఏపీ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. చిరంజీవికి మద్దతుగా 2008 ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారకర్తగా రంగంలోకి దిగాడు. విస్తృత స్థాయి ప్రచారం చేశాడు. కానీ ప్రజారాజ్యం పార్టీ ప్రజల ఆశీర్వాదం దక్కకపోవడంతో ఆ తర్వాత పవన్ పాలిటిక్స్లో కొనసాగలేకపోయారు. అందరి అంచనాలు తిరగరాస్తూ 2014లో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో పోటీ చేయకుండా టీడీపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చాడు. 2019లో మాత్రం టీడీపీ నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేసి జనసేన ఒక్క సీట్ని కైవసం చేసుకుంది. పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో పోటీ చేయగా రెండిట్లో ఓడిపోయారు. అప్పటి నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ 2008లో పొలిటికల్ టచ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తగ్గారు. తర్వాత 2014లో పార్టీ పెట్టి 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, పోరు చేసి ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా మారారు. 2024లో జూన్ 12న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సినిమా రంగం, రాజకీయ రంగాల్లో మరిన్ని విజయాలు సాధించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్టూడియో 1+ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు.